హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇది టెక్నికల్ ఆన్సర్స్ పార్ట్ 4 ఫ్రెండ్స్. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయింటే పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 టెక్నికల్ ఆన్సర్స్లో మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి టెక్నికల్ ఆన్సర్స్ లిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, వీడియోస్ లిస్ట్. ఆ 3 వీడియోస్ కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు కనుక ఇంటర్నెట్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా సరే మీరు టెక్నికల్ ఆన్సర్స్ నేర్చుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ మీరు చూస్తే కనుక టెక్నికల్ ఆన్సర్స్ బేసిక్స్ అనేవి తెలుస్తాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను మీకు హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఏదైనా స్టాక్ కనుక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంటే మనం ప్రైస్ యాక్షన్ చూసి మనం ట్రేడింగ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను మీకు హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్స్ యొక్క చార్ట్స్ ఎలా ఉంటాయి, మనం ఏ టైంలో ఏ ట్రేడ్ తీసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. నేను మీకు ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ కనుక ఇలా మూవ్ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్లో కనుక వెళ్తుంటే ఈ ప్యాటర్న్ని మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం అనమాట. అంటే వీటిని ఏమో షోల్డర్స్ అంటాము, ఈ రెండింటిని. ఈ పైకి వెళ్ళింది కదా, పైకి వెళ్ళిన దాన్ని హెడ్ అంటాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పార్ట్ని అండ్ ఈ పార్ట్ని షోల్డర్స్ అంటాం. ఈ స్టాక్ అనేది కింద నుంచి ఇలా వచ్చి ఈ ప్యాటర్న్లో వెళ్ళిందండి ఫ్రెండ్స్. సో దీన్ని షోల్డర్స్ అంటాము ఈ టూని, అండ్ దీన్ని హెడ్ అంటాం ఫ్రెండ్స్. సో సేమ్ చార్ట్ అనేది స్టాక్ అనేది ఇలాగే మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా కొంచెం మూవ్ అయ్యి ఇలా పైకి వెళ్తున్నా సరే దీన్ని షోల్డర్స్ అంటాము, అలాగే దీన్ని ఏమొచ్చేసరికి హెడ్ అంటాం ఫ్రెండ్స్. సో ఈ టూ లైన్స్ని, ఈ కింద టూ లైన్స్ని బేస్ చేసుకొని, ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని, ఈ పాయింట్ని అండ్ ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఒక సపోర్ట్ లైన్ గీస్తాం ఫ్రెండ్స్. ఆ సపోర్ట్ లైన్నే మనం నెక్ లైన్ అని కూడా అంటాము. సో ఒక సపోర్ట్ లైన్ అనేది ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని గీస్తాం ఫ్రెండ్స్. ఆ సపోర్ట్ లైన్నే మనం నెక్ లైన్ అని అంటాం అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏదైనా స్టాక్ కనుక ఇలా ఈ ప్యాటర్న్లో కనుక, అంటే షోల్డర్స్ హెడ్స్ ఉన్న ప్యాటర్న్లో కనుక వెళ్ళినట్టయితే మనం ఒక సపోర్ట్ లైన్ అనేది గీస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఒక లైన్ అనేది గీస్తాం, దాన్ని నెక్ లైన్ అంటాము, సపోర్ట్ లైన్ అనుకుని అంటాము. సో ఎప్పుడైతే కనుక ఈ స్టాక్ ఇలా పైకి వెళ్ళి సెకండ్ ఇలా వచ్చేసి ఇలా పైకి వెళ్ళి ఈ సపోర్ట్ లైన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మనం అనేది సెల్ చేస్తాం ఫ్రెండ్స్. స్టాక్ని షార్ట్ సెల్లింగ్ చేస్తాం అనమాట. షార్ట్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్ తీసుకుంటాం. ప్రాఫిట్ ఎంత తీసుకుంటాం అని కూడా ఈ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ చెప్తుంది ఫ్రెండ్స్. ఎంత తీసుకోవాలంటే ప్రాఫిట్ నేను చూపిస్తాను మీకు. ఎంత తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సపోర్ట్ లైన్ గీసిన తర్వాత ఈ సపోర్ట్ లైన్ నుంచి హెడ్కి ఎన్ని రూపీస్ పెరిగిందా, ఈ స్టాక్ ఎంత ప్రైస్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ పెరిగింది అనుకోండి ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ లైన్ నుంచి ఈ హెడ్ దాకా ఒక 10 రూపీస్ పెరిగితే, ఈ బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి మనము స్టాక్ కనుక కిందకి వెళ్తే అప్పుడు మనం షార్ట్ సెల్లింగ్ చేస్తాం కదా. సో ఇది కూడా మనము 10 రూపీస్ దాకా మనము వెయిట్ చేసి షార్ట్ సెల్లింగ్ చేసి 10 రూపీస్ ప్రాఫిట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ మీరు కనుక కొంచెం ఎగ్జాక్ట్గా చేయాలి ట్రేడింగ్ అంటే కనుక, సో మీరు 10 రూపీస్ వచ్చేదాకా ఆకండి ఫ్రెండ్స్ ప్రాఫిట్. ఎందుకంటే చాలా మంది సేమ్ ఈ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ చూసి షార్ట్ సెల్లింగ్ అనేది చేస్తారు కదా, ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ అయితే. సో వాళ్ళు ఏం చేస్తారంటే 10 రూపీస్ దాకా వచ్చిన తర్వాత షార్ట్ సెల్లింగ్ అనేది చేసి ప్రాఫిట్ 10 రూపీస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాం ఫ్రెండ్స్. అప్పుడు స్టాక్ అనేది పైకి వెళ్తుంటుంది. సో మీరేం చేస్తారంటే 5 రూపీస్ 6 రూపీస్ దగ్గర మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం ఫ్రెండ్స్. సో ఇలా చేస్తే కనుక మీకు షార్ట్ ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్, ఏ ప్రాబ్లం ఉండదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ కనుక ఇలా మూవ్ అవుతుంటే ఈ ప్యాటర్న్ కనుక చేస్తే వీటిని షోల్డర్స్ అంటాం ఫ్రెండ్స్, దీన్ని హెడ్ అంటాం. సో ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకొని ఒక సపోర్ట్ లైన్ అనేది గీస్తాం అనమాట. సో సపోర్ట్ లైన్ గీసిన తర్వాత ఎప్పుడైనా ఆ స్టాక్ కనుక ఇలా వచ్చి ఈ లైన్ని కనుక, ఈ సపోర్ట్ లైన్ కనుక బ్రేక్ చేసి కిందకి వెళ్తే మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. షార్ట్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ప్రాఫిట్ ఎంత తీసుకోవాలంటే, ఈ సపోర్ట్ లైన్ నుంచి ఈ హెడ్కి ఎంత ప్రైస్ అయితే వాల్యూ పెరిగిందో ఆ ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ పెరిగిందంటే షార్ట్ సెల్లింగ్ చేసినప్పుడు కిందకి 10 రూపీస్ వచ్చేదాకా ఆగి మనం ఆ 10 రూపీస్ అనేది ప్రాఫిట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంత ఉంటే అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకొని దీన్ని ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్, ఈ ఎక్స్ ఎంత వాల్యూ ఉంటే ఆ వాల్యూ అంతవరకు మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ మీరేం చేస్తారంటే కొంచెం ముందే ఎగ్జిట్ అవ్వడం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది షార్ట్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్ బుక్ అనేది ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. సో ఆ ప్యాటర్న్ అనేది రివర్స్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే 6 రూపీస్ దగ్గర కానీ 7 రూపీస్ దగ్గర కానీ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పినట్టు ప్రైస్ అనేది ఈ స్టాక్ అనే ప్యాటర్న్ అనేది సేమ్ ఇలాగే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక్కోసారి చార్ట్ అనేది ఇలా కూడా చేస్తుంది, ఇలా వచ్చేసి ఇలా పైకి వెళ్ళి చేస్తుంది. ఈ షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. కొంచెం కిందకి కొంచెం పైకి ఉండొచ్చు. మీరు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. షోల్డర్స్ అనేవి ఇలా కూడా ఉండొచ్చు,
ఈ షోల్డర్ అనేది ఇక్కడ ఉండొచ్చు, ఈ షోల్డర్ అనేది ఇక్కడ ఉండొచ్చు. సో మనం బేస్ లైన్ చేస్తాం. అలాగే కొన్ని స్టాక్స్ వచ్చేసరికి ప్రైస్ ఫాలో అవుతూ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్తుంది. సో మనం ఇలా కూడా ఒక ట్రెండ్ లైన్ తీసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. ప్యాటర్న్ మాత్రం టూ షోల్డర్స్ ఉండాలి, ఒక హెడ్ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు మనం సపోర్ట్ లైన్ గీసి ఆ స్టాక్ కనుక ఆ సపోర్ట్ లైన్ బ్రేక్ చేస్తే మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. సో ఇది అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ ఫ్రెండ్స్ ఇలా వచ్చింది అనుకోండి, మీరు ఇక్కడ చూసుకోండి, స్టాక్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉండి కిందకి వెళ్తుంది. కిందకి వెళ్తున్నప్పుడు ఆ స్టాక్ కనుక సేమ్ ఇది ఈ షోల్డర్ ఒకటి మళ్ళీ ఇలా ప్లేస్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళి ఇలా వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు ఇది ఒక షోల్డర్ 1 అవుతుంది, ఇది షోల్డర్ 2 అవుతుంది. రెండు కూడా ఈక్వల్ గా ఉండాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇలా 2 పాయింట్స్ ని కనుక టచ్ చేసినప్పుడు ఈ 2 పాయింట్స్ మీద ఒక సపోర్ట్ లైన్ అనేది గీస్తాము, దాన్ని నెక్ లైన్ అంటాం కదా. సో ఈ స్టాక్ అనేది ఇలా కిందకి వచ్చి ఇలా పడి ఒక షోల్డర్ ని 2 షోల్డర్స్ ని ఒక హెడ్ ని క్రియేట్ చేసి ఎప్పుడైతే ఈ సపోర్ట్ లైన్ ని బ్రేక్ చేస్తుందో, ఇది బ్రేక్అవుట్ రేంజ్ అంటారు ఈ పాయింట్ ని, ఈ బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మనం డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు స్టాక్ ని ఇలా బ్రేక్అవుట్ చేసి సపోర్ట్ లైన్ పైకి వెళ్ళినప్పుడు మనం బై చేస్తాం ఫ్రెండ్స్, లాంగ్ పొజిషన్ తీసుకుంటాము. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత మనం ఇక్కడ నుంచి బై చేస్తాం ఈ పొజిషన్ ని. మనం ఎంత ప్రాఫిట్ తీసుకుందాం అంటే సేమ్ ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ లైన్ కి కింద హెడ్ కి ఎంత ప్రైస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అనేది కింద పడింది అనుకోండి ఈ స్టాక్, సో ఇక్కడ నుంచి మనం 10 రూపీస్ అనేది ప్రాఫిట్ తీసుకుంటాం అనమాట. సేమ్ ఇది డౌన్ ట్రెండ్ ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. నేను ఇప్పుడు రెండు కూడా మళ్ళీ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్ గా మనం ఒక చార్ట్ తీసుకున్నట్టయితే ఆ చార్ట్ యొక్క ప్రైస్ ఇలా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్ ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి వచ్చింది. సేమ్ ఇందాక లైన్ చూపించాను కదా, ఆ లైన్ ఎగ్జాక్ట్ గా అలా అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక షోల్డర్ ని తీసుకుంటాం, స్టాక్ కనుక ఇలా మూవ్ అవుతుంది ప్రైస్. ఇది ఒక లెఫ్ట్ షోల్డర్ అని తీసుకుంటాం, ఇది ఒక రైట్ షోల్డర్ అని తీసుకుంటాం, ఇది వచ్చేసరికి హెడ్ అని తీసుకుంటాం ఫ్రెండ్స్. మనము ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకొని ఈ లైన్ మీద నుంచి ఒక సపోర్ట్ లైన్ గీస్తాము. ఈ సపోర్ట్ లైన్ ని కనుక ఈ స్టాక్ అనేది కిందకి పడుతూ వచ్చి ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ అయితే ఇక్కడ మనం అనేది షార్ట్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఆ ప్రాఫిట్ కూడా ఎలా తీసుకుంటాం అంటే ఈ నెక్ లైన్ నుంచి ఈ సపోర్ట్ లైన్ నుంచి హెడ్ కి ఎంత పీక్ వెళ్ళిందో ఆ పీక్ ప్రైస్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ వెళ్ళింది అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ప్రాఫిట్ కూడా ఈ కిందకి 100 రూపీస్ అనేది షార్ట్ సెల్లింగ్ చేసి తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండ్ చూస్తే కనుక ఏదైనా స్టాక్ ప్రైస్ ఇలా కిందకు పడి మళ్ళీ ఇలా కిందకి పడిందండి, షోల్డర్స్ కంటే కింద హెడ్ ఉండాలి డౌన్ ట్రెండ్ లో. సో ఇలా పడి కిందకు వస్తే ఇది ఒక షోల్డర్ కింద, ఇది ఒక షోల్డర్ కింద తీసుకుంటాం, ఇది హెడ్ కింద తీసుకుంటాం, ఒక సపోర్ట్ లైన్ అనేది గీస్తాం, దాన్ని నెక్ లైన్ అంటాం కదా. సో ఈ స్టాక్ కనుక ఇలా కింద నుంచి ఇలా పైకి వెళ్తే ఎప్పుడైనా ఈ నెక్ లైన్ ని సపోర్ట్ లైన్ ని బ్రేక్ చేసుకొని ఈ స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అయితే మనం ఇక్కడ బై చేస్తాం ఫ్రెండ్స్. స్టాక్ ని లాంగ్ పొజిషన్ తీసుకొని బై చేస్తాము. ఎంత ప్రాఫిట్ తీసుకోవాలంటే ఈ ప్రైస్ కి ఈ సపోర్ట్ లైన్ పాయింట్ దగ్గర నుంచి పీక్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ ఉంటే ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది పెరిగేది ఒక 10 రూపీస్ దాకా ప్రాఫిట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ మీరు ముందే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ చాలా మంది సెల్ చేయడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్, సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యేవాళ్ళు. మనం ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను జీరోదాలో. నేను ఇక్కడ జీరోదా ఓపెన్ చేస్తాను అనమాట. జీరోదా ఓపెన్ చేశాను. నేను పర్టికులర్ ఒక స్టాక్ తీసుకున్నాను, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లో ఇప్పుడు మనకి హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ స్టాక్ అనేది ఇలా మూవ్ అయ్యి మళ్ళీ ఇలా మూవ్ అయ్యి మళ్ళీ ఇలా మూవ్ అయ్యింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను లైన్ గీసి చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ చూడొచ్చు, స్టాక్ అనేది ఇలా మూవ్ అవుతూ అండ్ ఇలా మూవ్ అవుతూ ఇలా మూవ్ అవుతూ కనబడింది కదా. సో నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీస్తాను ఫ్రెండ్స్, చెప్పాను. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ గీసాను అనమాట. మీకు చూసుకోవచ్చు, స్టాక్ అనేది ఈ ప్రైస్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయిన తర్వాత కిందకు వచ్చి మళ్ళీ ఈ ప్రైస్ అవుతుంది. సో ఇది ఒక షోల్డర్ ఫ్రెండ్స్, ఇది ఒక షోల్డర్, ఇది వచ్చేసరికి హెడ్. సో మనం ఏం చేయాలంటే ఈ హెడ్ కి కింద టచ్ అయ్యే 2 పాయింట్స్ తీసుకొని ఒక సపోర్ట్ లైన్ గీయాలి ఫ్రెండ్స్. సపోర్ట్ లైన్ మీరు చూసుకోండి, సపోర్ట్ లైన్. సో ఇదొక షోల్డర్, ఇదొక షోల్డర్, ఇది హెడ్ ఫ్రెండ్స్. సో ఇలా స్టాక్ అనేది ఇలా ప్రైస్ ఇలా మూవ్ అవుతుంది. సో నేను ఒక నెక్ లైన్ అనేది గీసాను, దాన్ని సపోర్ట్ లైన్ అనుకుంటాము. ఈ పాయింట్ని టచ్ చేస్తూ ఒక లైన్ అనేది గీసాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ ఇలా వచ్చి దాని తర్వాత బ్రేక్ అయితే ఈ సపోర్ట్ లైన్ కింద బ్రేక్ అయితే మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ప్రైస్ ఇక్కడ చూసుకుంటే 636 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. మనం ఎంత ప్రాఫిట్ తీసుకోవాలంటే ఈ లైన్ నుంచి ఇక్కడ దాకా పీక్ దాకా ఎంత ప్రైస్ పెరిగిందో అంత ప్రాఫిట్ మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ ఒక లైన్ గీసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఈ ప్రైస్ దగ్గర నుంచి ఈ ప్రైస్ దాకా చూడండి, ఈ ప్రైస్ వచ్చేసరికి 636 రూపీస్ ఉంది, 661 ఉంది ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ 30 రూపీస్ దాకా పెరిగింది ఫ్రెండ్స్
ఈ స్టాక్. సో మనం షార్ట్ సెల్లింగ్ కూడా ఒక 30 రూపీస్ దాకా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ ప్రైస్ ఈ స్టాక్ అనేది ఇలా కిందకు వచ్చి సపోర్ట్ లైన్ బ్రేక్ అయిందనమాట. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనం కిందకి ఒక 30 రూపీస్ దాకా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 640 దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 646 దగ్గర నుంచి మనం 620 దాకా మనం ఇక్కడ దాకా షార్ట్ సెల్లింగ్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రైస్ దాకా మనం షార్ట్ సెల్లింగ్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అవ్వడమే. సో ఇది ఫ్రెండ్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్, మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. మీరు హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ చూసారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ కనుక ఇలా మూవ్ అవుతూ ఉంటే మనం 2 షోల్డర్స్ అండ్ ఒక హెడ్ ఉంటే కనుక ఒక ట్రెండ్ లైన్ అనేది, ఒక సపోర్ట్ లైన్ అనేది గీస్తాం ఫ్రెండ్స్. ఆ సపోర్ట్ లైన్ ని నెక్ లైన్ అని కూడా అంటాం. ఆ సపోర్ట్ లైన్ కనుక ఆ స్టాక్ అనేది బ్రేక్ అయ్యి కిందకి వస్తే మనం షార్ట్ సెల్లింగ్ అని చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్, మీకు అర్థమై ఉంటుంది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడకపోయింటే టెక్నికల్ అనాలిసిస్ లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే ఇక్కడ ఐ బటన్ లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. సో మీరు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలంటే ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.